రైట్ రైట్ సునీత రెడ్డి గారు నమస్కారం అండి. ఓవరాల్ గా నమస్తే అండి. ఓవరాల్ గా మీ అభిప్రాయం ఏంటి, మీ పార్టీ మీ అభిప్రాయం ఏంటి కులగణనపై? సార్, ఇప్పుడు దిలీప్ గారు చెప్పినట్టు, మన అనలిస్ట్ గారు చెప్పినట్టు, ఇప్పుడు మేము ఉన్న అపార్ట్మెంట్, మా దిలీప్ గారు ఉన్న వీధిలోనే మేము కూడా ఉంటాం. మా అపార్ట్మెంట్ లో దాదాపు 60 హౌసెస్ ఉన్నాయి. 60 హౌసెస్ అంటే ఒక్కో హౌస్ కి 2-3 వేసుకున్న 200 పైన ఉంటారు. అసలు మా ఇంటికి ఇప్పటి వరకు సర్వేకే రాలేదండి. నేను అడిగినాను కూడా, నేను ఫోన్ చేసి కనుక్కున్నా కూడా, నేను అడిగినా కూడా, స్వయంగా మా అపార్ట్మెంట్ మా ఏదైతే మా లైన్ ఉందో 4 అపార్ట్మెంట్స్ ఉంటాయి. దాదాపు ఒక 800 మంది దాకా ఉంటాయి ఈ 4 అపార్ట్మెంట్స్ మొత్తం కలిపి. అసలు మా కాలనీకే ఆ లైన్కే రాలేదు. నేను ఎదురుగా వాళ్ళు స్టిక్కర్ వేస్తుంటారు కదా, నేను వాళ్ళకు కూడా పోయి అడిగొచ్చా, వాచ్మెన్లకు కూడా చెప్పొచ్చిన, వస్తే పైకి పంపించండి అని చెప్పేసి. మా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కు కూడా చెప్పిన, నేను వస్తే అందరికి కిందకి పిలవండి అంకుల్, అందరం ఒకేసారి ఇద్దామని కూడా చెప్పిన. ఎవ్వరు మమ్మల్ని పలకరించిన పరిస్థితే లేదు. ఇక ఈ విధంగా సర్వే జరిగినాక రిపోర్ట్ అనేది ఎట్లా వస్తుందో ఇంకా మనం చూడాల్సిందే. ఇంకొకటి ఏంటంటే, చాలా మంది అవాయిడ్ చేసింది సార్. ఎందుకు అంటే, వీళ్ళు అనవసర లెక్కలు అడుగుతున్నారు. మా రేషన్ కార్డు తీసేస్తారేమో, మాకు వచ్చే ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీలు తీసేస్తారేమో అనే భయానికి ఏ వివరాలు ఇస్తే ఏం జరుగుతుందో అని అసలు వివరాలు ఇవ్వడం మానేసిన వాళ్ళని చాలా మందిని చూసారు సార్ గ్రామాలలో కూడా. ఇప్పుడు దాదాపు 2011 గణన ప్రకారం, జనాభా లెక్కల ప్రకారము 3,51,50,000 జనాభా ఉన్న మన రాష్ట్రంలో ఆఫ్టర్ 14 ఇయర్స్ తర్వాత 3,70,00,000 వస్తుంది అంటే, ఇది ఏ విధంగా మనము ఈ జనాభా లెక్కలు జరిగినాయో మనం చూడాలి సార్. దీన్ని బట్టి ఈ జనాభా లెక్కలు, ఈ జనగణన కూడా కరెక్ట్ గా జరగలేదు. దీనికి 2 ఉదాహరణలు మేమే చెప్పినాము. ఇంకొకటి సార్, ఇప్పుడు ఏదైతే బీసీ లెక్కలని చెప్తున్నారు సార్, 12.5% ఉన్న ముస్లింలకు 10.75% బీసీలకు కలిపిండ్రు అంటే, ఇక్కడ ఎవరికి అన్యాయం జరుగుతుంది అంటే 10% మొత్తం ముస్లింస్ బీసీలుగానే గుర్తిస్తున్నారా? మరి ఏదైతే మురళీధర్ రావు గారి కమిటీ అని ఒకటి మనకు 1982లో వేసిన కమిటీ అప్పుడు ఇచ్చిన లెక్కలు, ఆ రోజుల్లో ఇచ్చిన లెక్కల ప్రకారమే మనకు 52% ఉన్నప్పుడు ఇప్పుడు ఎంత పెరగాలి? ఈ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మనకు కరెక్ట్ లెక్కలు రాలేదనేది క్లియర్ గా కనబడతా ఉంది. ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి డిసిజన్ కరెక్టే ఉంది, కాకపోతే అధికారుల తప్పిదం అని చెప్పేసి. అధికారుల తప్పిదం ఎట్లయితే సార్, మీరు దాదాపు 41 రోజు పెట్టిండ్రు, ఒక పూట బళ్ళు బంద్ పెట్టిండ్రు, మీరు కరెక్ట్ లెక్కలు తీసుకోలేదు, మీరు జనాభా లెక్క తీసుకోలేదు, జనగణన తీసుకోలేదు, సామాజిక, ఆర్థిక, రాజకీయ ఇంకా చాలా ఇంత పొడుగు పెట్టేసి మొత్తం 76 క్వశ్చన్స్ పెట్టేసరికి జనాలు భయపడిపోయిండ్రు. భయపడిపోయి మీకు వివరాలు ఇవ్వడం మానేసిండ్రు. అలాంటప్పుడు మీకు ఎలా వస్తుంది? ఇప్పుడు వీళ్ళ కొత్త ప్రయత్నం ఏంటంటే సార్, మేము చేసినామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద వేసేయడానికి, తులిపేసుకోవడానికి ఇలా అసెంబ్లీ సమావేశం పెట్టి ఈ అవకతవక లెక్కలతోటి వీళ్ళు కేంద్ర ప్రభుత్వం కోర్టులో వేసేసి తప్పించుకోవాలనేది వీళ్ళ ప్లానింగ్. ఇక్కడ క్లియర్ గా మనకు కనపడతా ఉంది. మనం గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడ చిత్తశుద్ధి లేదు. లేదంటే ఇక్కడ బీసీ వర్గాలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళు కోర్టుకు పోయి ఆపేసుకుంటారు. మేమైతే చేసినాం కానీ మీరే ఆపేసుకున్నారని చెప్పాలనేది కాంగ్రెస్ ఉద్దేశము. ఎందుకంటే మనం గతంలో కూడా చూసినాం, కామారెడ్డి ఏదైతే డిక్లరేషన్ ఉందో వాళ్ళు పార్లమెంట్ కు 2 బీసీలకు ఇస్తామని చెప్పి ఆ డిక్లరేషన్ లో చెప్పిండ్రు. చెప్పి ఎలక్షన్లలో పోయినప్పుడు ఎక్కడ ఇచ్చిండ్రు, ఎన్ని సీట్లు ఇచ్చిండ్రు? 119 సీట్లకు వాళ్ళు 22 సీట్లు ఇచ్చిండ్రు. అందులో అన్ని ఓడిపోయే సీట్లు ఎక్కడ? పాత బస్తీల్లో ఇచ్చిండ్రు. 6 సీట్లు పాత బస్తీల్లో బీసీ కేటగిరీ కింద ఇచ్చిండ్రు. వీళ్ళు ఒరిజినల్ ఇచ్చింది 17 సీట్లు. ఇక్కడే తెలుస్తుంది వీళ్ళ చిత్తశుద్ధి ఏందో. మరి ఇప్పుడు మంత్రులు ఉన్నారు, నిన్న మన పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు 90% ఉన్నారని ఆయన లెక్క చెప్తున్నాడు బీసీలంతా. మరి వాళ్ళంతా ఎక్కడ పోయిండ్రో చెప్పాలి. సునీత రెడ్డి సత్యవతి గారు నమస్కారం అండి. నమస్తే అండి. రైట్, మీరు విమర్శిస్తున్నారు, కాకపోతే మీరు సమగ్ర సర్వే చేసినటువంటి ఆ సర్వే ఏమైంది? అసలు మీరు